నమస్తే అండి. నా పేరు డాక్టర్ టి గంగాధర్. మేము పిఎస్సి నంద్యాల మెడికల్ వస్తుంది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంటే మొన్న మేము 17th సెప్టెంబర్ గవర్నమెంట్ స్ట్రైక్ చేయవలసిన పరిస్థితి మాకు వచ్చింది. ఎందుకంటే మేము కొన్ని డిమాండ్స్ అడిగాము గవర్నమెంట్ని. సో అంటే మేము అడిగిన డిమాండ్స్ కూడా జెన్యూన్వి జస్టిఫుల్ డిమాండ్స్. సో దాని మీద 17th స్ట్రైక్ చేయడం మొదలుపెట్టాము. సో నిన్నటితో ఈ రోజుతో కాల్ స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము అడిగిన అన్ని డిమాండ్స్కి ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. కాకపోతే కొన్ని డిమాండ్స్ మీద అయితే సానుకూలంగా స్పందించింది. అయినా కానీ మేము జనాల యొక్క దృష్టి, జనాల ఆరోగ్యం, వాళ్ళకి సేవ చేయాలనే దృష్టితో మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి మళ్ళీ విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శిని. ఈరోజు మా ప్రభుత్వ వైద్యులు, ప్రత్యేకించి పిహెచ్సి ప్రభుత్వ వైద్యులు డాక్టర్స్ అందరూ కూడా చాలా కొన్ని అమూల్యమైన వారి యొక్క డిమాండ్ల మీద స్ట్రైక్ దిగడం జరిగింది సభ్యుకి. అయితే ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సంతృప్తి లేకపోయినా కానీ ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని కేవలం మా మెడికల్ ఆఫీసర్స్ ఇవాళ డ్యూటీకి రావడం జరిగింది. ప్రభుత్వం వారు దయచేసి మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే వైద్య ఉద్యోగుల తరఫున వీరి యొక్క స్ట్రైక్ ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. మేము వైద్య ఉద్యోగుల తరఫున సానుకూలంగా స్పందించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్యుల విషయంలో కాస్త సానుకూల దృక్పథంతో వారి యొక్క డిమాండ్ పూర్తి స్థాయిలో చేయాలని మేము మనసా వాచ కర్మను కోరుతున్నాం. థ్యాంక్ యూ.